రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం అధికారం, ప్రయోజనాలే పరమావిధి. ఈ మాట మనం చాలా కాలంగా వింటున్నదే, చూస్తున్నదే కల్లారా. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒక ఊహ, ఈ ఊహ చుట్టూ జరుగుతున్న చర్చ అత్యంత ఆసక్తికరంగా మారింది. అదే 2029 రాజకీయ సమీకరణం. అవును, నేడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అలాగే మోదీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రానందుకు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేందుకు ఏకైక హస్త్రంగా వాడిన ఈ ముగ్గురి కూటమి కలయిక రాబోయే 2029 నాటికి ఈ చిత్రం ఖచ్చితంగా మారబోతుందా? అసలు బద్ధ శత్రువుల్లా తిట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చే సీన్ ఉంటుందా? వారిద్దరిని కలిపే శక్తి దేశ ప్రధానిగా ఉన్న మోదీ దగ్గర ఉందా? ఇదిగో ఈ వీడియోలో, ఈ విశ్లేషణలో చూద్దాం రండి. ఏదైనా రాజకీయాల్లో నిజంగా సర్వసాధారణంగా జరిగేది ఏదైనా ఉంది అంటే అది కేవలం అధికారం, ప్రయోజనాలే పరమావిధి. వాస్తవానికి ఇక్కడ ఇంకో విషయం. అన్ని పార్టీలు ఒక ఎత్తు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరో ఎత్తు. ఈ పార్టీ, ఈ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇద్దరు నడిచేది కేవలం విధి విధానాలపైనే. రాష్ట్ర రాజకీయాలు ప్రజల కోసం, ప్రజలకు అవసరమయ్యే దానిపైనే నిలబడతారు, నిలదొక్కుంటారు. కానీ వాళ్ళ సొంత అధికారాల కోసమో, ప్రయోజనాల కోసమో అయ్యి ఉంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు, అలాగే 2024లో కూడా ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. అదే ఏదో ఒక రకంగా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొని గెలిచేవాళ్ళు. కానీ వాళ్ళకి కావాల్సింది ఆ అడ్డమైన గెలుపులు కావు, ప్రజలు ఇచ్చే గెలుపు కావాలి. ప్రజల గుండె నుంచి వచ్చిన ప్రేమ, ఆ ప్రేమ నుంచి వచ్చిన అత్యంత గొప్పదైన గెలుపు కావాలని జగన్ ఓటమినైనా చవి చూస్తూ వస్తున్నారు. ఇక తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కేంద్రంలోని బీజేపీకి, ముఖ్యంగా దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ గారికి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా వెళ్ళలేదు. పార్లమెంట్లో పలు సందర్భాల్లో కీలక బిల్లులు మొదలుకొని రాష్ట్రపతి ఎన్నికల వరకు జగన్ మద్దతు ఎప్పుడూ మోదీ గారికి ఉంటుంది. పైగా మోదీ గారు తప్పుడు నిర్ణయం ఏదైనా తీసుకున్నా, లేదంటే రాష్ట్రాలకు నష్టం వస్తుందని జగన్ అనుకున్నా, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీకే లేఖ రాస్తారు తప్ప మరో మీడియేటర్ మధ్యలో ఎవరూ లేకుండా ఆయన చాలా చక్కగా, హుందాగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం చంద్రబాబు కూటమిలో ఉన్న బీజేపీ పెద్దలతో జగన్ బంధం ఇప్పటికీ బలంగానే ఉందనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినబడుతూనే ఉన్న మాట. 2029 నాటికి చంద్రబాబుతో బీజేపీ గ్యాప్ వస్తే అప్పుడు మోదీకి కనిపించే ఏకైక ఆప్షన్ వైఎస్ జగనే. అయితే ఇక్కడ జగన్ ఒక్కడే సరిపోదు, ఒక బలమైన సామాజిక వర్గం, యూత్ సపోర్ట్ కావాలి. అక్కడే పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా తప్పనిసరి అయ్యే పరిస్థితి రాబోయే కాలంలో ఉండొచ్చు. ఇక్కడే గేమ్ చేంజ్ కాబోతుందా అనే వాదనలు బలపడుతున్నాయి. ఇక చూస్తే విభేదాల నుంచి విలీనం వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వర్సెస్ పవన్ కళ్యాణ్. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, పవన్ ప్రతిపక్షంలో ఉన్నా, నేడు అధికారంలో ఉన్నా, ఒకరికొకరు ఏ స్థాయిలో విమర్శించుకున్నారో మనందరికీ బాగా తెలుసు. పర్సనల్ లైఫ్ నుంచి ప్యాకేజీల వరకు వాడి వేడి మాటల యుద్ధం జరిగేది ఇద్దరి మధ్య. కానీ రాజకీయాల్లో గతంలో ఇదే పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబును పొల్లు తిట్టలేదా? చంద్రబాబు, లోకేష్లు అసలు రాజీ పడకుండా వీళ్ళలాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకూడదు అంటే శపథం చేసి మాట్లాడిన వ్యక్తి పవన్ కాదా? కానీ కట్ చేస్తే 2019 ఆ సీన్ తర్వాత 2024లో మళ్ళీ చంద్రబాబు జైలుకి వెళ్ళడం, ఆ జైలుకి వెళ్ళిన చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన పవన్ పొత్తులో బేరం ఆడి అక్కడ పొత్తులో ఆవడం, ఇవన్నీ మనం చూడలేదా? 2019లో కూడా విడిగా పోటీలు చేశారు. కట్ చేస్తే 2024లో మళ్ళీ కలవలేదా? అంటే రాజకీయాల్లో ఏదైనా ఎలాగైనా సాధ్యం అనే దానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది? రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో అధికారంలో భాగస్వామ్యం కోసం చూస్తున్నారు. ఒకవేళ కూటమిలో చంద్రబాబు నుంచి పవన్కు రావాల్సిన గుర్తింపు కానీ, పదవులు కానీ ఆశించిన స్థాయిలో లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయం వైపు చూస్తారు. అప్పుడు మోదీ ఒక మధ్యవర్తిగా ఉండి జగన్, పవన్ మధ్య సహోద్య కుదిరిచ్చే అవకాశం కూడా ఉందా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తనను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని పెట్టుకొని పొజిషన్ను షేర్ చేసుకొని రాజకీయంగా ఏదో చేసే వ్యక్తి జగన్ కాదు. అయితే గెలిస్తే నేను గెలుస్తా ఒంటరిగానే అంటాడు తప్ప పవన్ను దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదంటాడు. పోనీ ఏదో ఉండమంటే పవన్ను పక్కకు ఉంచుకుంటామేమో, అదో ఇదో మంత్రి పదవి ఇస్తామేమో, కానీ పవన్ పార్టీని కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి అంటే మాత్రం జగన్ ఆ పని చచ్చినా చెయ్యడు. అదే జరిగితే ఏపీ రాజకీయ చరిత్రలో అతిపెద్ద సంచలనం అవుతుంది ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని గమనిస్తే ఆయన ఓటమి తర్వాత కూడా ఎక్కడ తగ్గలేదు. కూటమి గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ ఎక్కడ తగ్గడం లేదు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ క్యాడర్లో భరోసా నింపుతూ వైసీపీకి మేలు జరగాలంటే కేవలం సంక్షేమం మాత్రమే సరిపోదు, బలమైన రాజకీయ మిత్రులు కావాలి. మోదీ వైపు జగన్ మొగ్గు చూపడం వల్ల ఢిల్లీ అండ దొరుకుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా ఈ లైన్లోకి వస్తే యాంటీ టీడీపీ ఓట్లు చీలకుండా జగన్, పవన్ కూటమి ఒక అజేజమైన శక్తిగా మారవచ్చు. జగన్ పథకాలు, పవన్ క్రేజ్, మోదీ వ్యూహం, ఈ సమీకరణం వెనుక కరెక్ట్గా వర్కౌట్ అయితే 2029 ఎన్నికలు టీడీపీకి అగ్ని పరీక్షే, అందులో డౌటే లేదు.
వాస్తవానికి రాజకీయాల్లో జరిగే చక్రాలు ఇదిగో ఇలాగే ఉంటాయి. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. వినడానికి బాగున్నా వినడానికి బాగోలేకపోయినా క్షేత్రస్థాయిలో సవాళ్లు చాలా కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ పరిపాలనను వ్యతిరేకించారు. అలాగే జగన్ వర్గీయులు పవన్ కళ్యాణ్ను విమర్శించారు. కానీ అధికారమే లక్ష్యంగా సాగే పాలిటిక్స్లో జనం కూడా చాలా త్వరగా మారిపోతున్నారు. మోదీకి కూడా ఆంధ్రప్రదేశ్లో తనకు ఉనికిని చాటుకోవాలంటే ఒక బలమైన లోకల్ ఫోర్స్ కావాలి. చంద్రబాబు ఎప్పుడు బీజేపీని తన కంట్రోల్లోనే ఉంచుకోవాలని చూస్తారు. అదే జగన్ అయితే మోదీకి విధేయుడిగా ఉండే ఛాన్స్ ఎక్కువ. ఈ తేడానే 2029 సమీకరణలు మార్చేయవచ్చు. జగన్ పవన్ కలిస్తే రాష్ట్రంలోని రాజకీయ కీలక సామాజిక వర్గాలకు ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉంటుందని, ఖచ్చితంగా ఇది వెలుగుతుందని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇదంతా ఆషామాషి విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో డీల్. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ ఎజెండాతోనే ముందుకెళ్తున్నారు. అవసరమైతే మిత్రులుగా తన పార్టీలో ఎవరినైనా చేర్చుకునే పదవికి ఇస్తారేమో, కానీ ఇతర పార్టీలకు మొగ్గు చూపి తనను నమ్ముకొని తన పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళని అన్యాయం చేసే కార్యక్రమం జగన్ చచ్చినా చేయరు. అది రాజకీయ చరిత్రలో జగన్ చేసింది కాదు. ఏ పొద్దు ఏదో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అధికారం కోసం ఎటు పడితే అటు డైవర్షన్ తీసుకునే వ్యక్తి కాదు ఈ జగన్. కాబట్టి పవన్ దగ్గరికి వచ్చినా మోదీ దగ్గరికి తెచ్చుకోమన్నా జగన్ ససేమిరా అంటాడు, నో అని చెప్పేస్తాడు ముఖం మీద. ఇక 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి పునాదులు ఇప్పుడే పడుతున్నాయి. జగన్ ధైర్యం, పవన్ ఆశయం, మోదీ వ్యూహం ఈ మూడు బిందువు వద్ద కలవదో చూడాలి. చంద్రబాబు కూటమిని పడగొట్టేలా జగన్ పవన్ ఒకటవుతారా, లేదా మోదీ తన పాత మిత్రులు నమ్ముకుంటారా? ఏదైనా జగన్ ఒకవేళ వీళ్ళందరితో ఎవరితో కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ముగ్గురు కూటమిగా అలాగే ఉన్నప్పటికీ కూడా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు. ఎందుకంటే ముగ్గురు కూటమిగా ఉండాలని కూడా వైసీపీ కోరుకుంటుంది. విడిపోద్దు వీళ్ళు. అంటే కొడితే కొట్టాలిరా, జాక్పాట్ కొట్టాలి అన్నట్టుగా కొడితే ముగ్గురు ఒకవైపు ఉండి అపోజిట్ జగన్ ఒక్కడే సింగిల్గా ఉండి రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని రాష్ట్ర ఎన్నికల్లో గెలుపు పొందితే నిజంగా అంతకు మించిన బ్రహ్మాండమైన విక్టరీ మరొకటి ఉండదు. అది దేశం మొత్తం తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విక్టరీగానే మారుతుంది. కొడితే అలాంటి అత్యంత బలమైన విక్టరీగా కొట్టుకురావాలి తప్ప మరొకటి లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు బ్యాంక్ అలాగే ఉంది. 3 పార్టీలు ఒకవైపు వచ్చినా కూడా తన ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా 40% ఉందంటే దాని అర్థం ఏమిటి? తనను నమ్ముకున్న కోట్లాది మంది ప్రజలు తన వెంటే నడుస్తున్నారు, తన వెంటే నిలబడుతున్నారు, తన కోసం ఎంత దూరమైనా అంటున్నారు. మరి వాళ్ళందరి జీవితాలను తాకట్టు పెట్టి ఈయన పవన్ కళ్యాణ్నో బీజేపీనో పట్టుకొని పోతాడనుకోలేం. మూర్ఖత్వం అవుతుంది. ఆ పని జగన్ చెయ్యరు. ఈ రాజకీయంగా ఆప్షన్స్ రావచ్చేమో కానీ జగన్ ఆవేశంగా ఆప్షన్ తీసుకోడు. తాను మంచి వచ్చాడో కష్టమో నష్టమో తాను రాజకీయంగా నిలబడేందుకు మాత్రమే తాను అడుగులు ముందుకేస్తారు తప్ప మరొకటి కాదు. ఇక అదే జరిగితే పవన్ కళ్యాణ్ తన పార్టీని పూర్తిగా క్లోజ్ చేసుకొని రావాల్సిందిగా కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. నీ పార్టీని పట్టుకొని వచ్చి ఇందులో రాజకీయాలు చేస్తానంటే మాత్రం కుదరదు. అది ఎవరు కూడా సాధ్యం కాదు. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా రాజకీయాల్లో ఎటువైపు ఏం మలుతుంది, ఎవరికి చిక్కు వస్తుంది అనేది చూడాలి అంటే ఖచ్చితంగా మరికొద్ది రోజులు వెయిట్ చేసి చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి తప్పక మీ మిత్రులందరికీ షేర్ చేయండి.